హలో గైస్, వెల్కమ్ టు వ్లాగ్స్ తెలుగు. గైస్ ఈరోజు ఏంటంటే మనం హంగేరీ దేశ రాజధాని అయిన బుదాపెస్ట్లో ఉన్నాం అనమాట. ఇది బుదాపెస్ట్ది ఆల్రెడీ ఒక వీడియో ఉంటుంది, చూడకపోతే చూసేయండి. అది మార్నింగ్ వీడియో, ఇది మధ్యాహ్నం దాని కంటిన్యూషన్ వీడియో అనమాట. కాస్త లెంత్ ఎక్కువ రావడం వల్ల టిక్ కట్ చేస్తాము. సో ఇప్పుడు ఏంటంటే మనం ప్రస్తుతానికి హీరో స్క్వైర్ అనే దాన్ని చూడడానికి వచ్చాం. నా వెనకాల చూస్తే మీరు ఒక పెద్ద స్తంభం ఉంటుంది. ఆ స్తంభానికి పెద్ద చరిత్రనే ఉంది. హీరో స్క్వేర్ అంటే మన హీరోలు ఉన్న మాదిరిగా రియల్ హీరోలు కాదు, వీళ్ళందరూ రియల్ హీరోలు హంగేరీ దేశానికి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీకు సలార్ సినిమా చూస్తూ ఉంటారు కదా, దాంతో 3 తెగలు ఉన్నట్టు ఇలాగ వీళ్ళకు కూడా 1000 సంవత్సరాల కిందట 7 తెగలు ఉండేవి. ఆ 7 తెగల బొమ్మలే వాళ్ళు ఏదైతే ఆడ స్టాచ్యూ కింద గుర్రాలు వేసి ఉన్నారో మీరు బాగా గమనిస్తే ఎలాగో వీడియో పెడతాను, సో అప్పుడు చూడొచ్చు. ఆ 7 తెగల వాళ్ళకి చెందిన వాళ్ళు కాస్త ఆ టైంలో హంగేరీని రూల్ చేసేవాళ్ళు. వాళ్ళ కోసము ప్లస్ దాని తర్వాత వచ్చేసి ఆ స్తంభం వెనకలే ఒక కాలం ఉంటుంది, కాలమ్స్ ఉండి అంటే సెమీ సర్కిల్లో కాలమ్స్. సెమీ సర్కిల్ అంటే అర్ధచంద్రాకారం, వెనకాల చూస్తున్నారా ఇట్లా యూ షేప్. సో ఆ యూ షేప్లో హంగేరీకి ఎవరైతే రాజులు మంచి చేసి ఉంటారో ఆ రాజుల బొమ్మలు హంగేరీ హిస్టరీ కూడా ఉంటుంది. సో అది చూద్దాం పదండి. దీని తర్వాత సిటీ పార్క్ ఉంటుంది, అది ఇంకా బాగుంటుంది. సో వీడియో చూస్తుండండి, స్కిప్ చేయమాకండి. చాలా గైస్, ఈ హీరో స్క్వేర్లో ఏంటంటే సెంటర్లో పిల్లర్ ఉంటుంది. ఆ పిల్లర్ మీద ఏంటంటే గెబ్రియల్ స్టాచ్యూ అని మీరు చూసే దాన్ని గెబ్రియల్ స్టాచ్యూ అంటారు. సో ఆమె చేతిలో ఏంటంటే ఒక కిరీటం ఉంటుంది అనమాట, అది హంగేరీ దేశపు కిరీటము. సో ఆ స్టాచ్యూ కిందనే పిల్లర్ కిందికి వస్తే మీరు ఏంటంటే ఇక్కడ 7 గుర్రాల మీద కూర్చొని ఉంటారనమాట. సో 7 మంది ఏంటంటే 7 తెగలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే 1000 సంవత్సరాల కిందట హంగేరీ దేశంలో ఉండేవాళ్ళు. ఈ హంగేరీ దేశానికి పుట్టడానికి కారణం వీళ్ళే అనమాట. సో ఇప్పుడు మన సలార్ సినిమాలో మాదిరిగా సో ప్రవాసాల గ్యాంగులు 3 ఉన్నట్టు, సో అట్లా సేమ్ కాన్సెప్టే ఇక్కడ. సో ఈ మధ్యలో ఈయన చూస్తే ఆయనే లీడర్ అనమాట ఈ 7 గ్యాంగులకి. సో ఏంటంటే వెనకలే మీకు కొన్ని అర్ధచందాకారంలో కొన్ని పిల్లర్స్ కింద ఒకటి కనపడతాయి అనమాట. పైన చెరాడ్ స్టాచ్యూస్, ఈ స్టాచ్యూస్ అన్నీ కనపడతాయి. సో ఈ పిల్లర్స్ కింద ఏముంటాయంటే మీరు చూసే స్టాచ్యూస్ హంగేరీ దేశపు రాజులు. సో వీళ్ళందరూ సో టోటల్ 14 స్టాచ్యూస్ కనపడతాయి అనమాట మీకు. సో ఆ స్టాచ్యూస్ పైన ఏంటంటే మీకు కొన్ని పిల్లర్స్ పైన మీరు బాగా గమనిస్తే కొన్ని చెరాడ్ స్టాచ్యూస్ అంటారు. ఈ గుర్రాల మీద ఉన్నాయి, చెరాడ్ అంటారు దాన్ని. సో ఒకటి వచ్చేసి ఇది వార్కి, ఇది పీస్కి అనమాట. సో ఈ 2 దానికి తర్వాత వచ్చేసి మీకు ఏంటంటే ఇట్లా మీకు కొన్ని లేబర్ అండ్ వెల్త్, తర్వాత వచ్చేసి నాలెడ్జ్ అండ్ పీస్ అనేసి ఇలా చాలా స్టాచ్యూస్ కనపడతాయి. సో ఇది మొత్తం టోటల్ హీరోయిక్ స్క్వేర్ది. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే సో ఫస్ట్ రాజు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఈయన పేరు వచ్చేసి సెయింట్ స్టీఫెన్ అంటారు. ఈయన ఏంటంటే ఫౌండర్ ఆఫ్ హంగేరీ కంట్రీ అంటారు అనమాట. ఈయన ఏంటంటే హంగేరీ దేశానికి కనుగొనడానికి కారణం ఈయనే. ఆయన పక్కనే సెకండ్ స్టాచ్యూ వచ్చేసి సెయింట్ లాడిసోస్ అంటారు. ఈయన ఏంటంటే హీరోయిక్ రూలర్ అని అంటారు అనమాట ఈయనని. సో ఈయన చాలా కష్టపడి హంగేరీ దేశాన్ని కాపాడిండు ఆ టైంలో. తర్వాత దాని పక్కనే థర్డ్ స్టాచ్యూ వచ్చేసి మీకు కోల్మన్ అని ఉంటుంది. ఆయన ఏంటంటే దేశంలో అందరు చదువుకోవాలి, సో మూఢనమ్మకాలు పోవాలని చెప్పేసి చాలా కష్టపడి లిటరసీ రేట్ పెంచిండు. సో ఫోర్త్ స్టాచ్యూ వచ్చేసి ఈయన ఏమంటారంటే ఆండ్రూస్ 2 అంటారు అనమాట. ఆయన హంగేరీ దేశం బార్డర్స్ ఎక్స్పాండ్ చేయడానికి యుద్ధం చేసి రాజ్యాన్ని విస్తరింపడానికి చాలా కారణమైంది అనమాట హంగేరీ దేశానికి. సో ఆయన కొన్ని లాస్ కూడా ఇంప్లిమెంట్ చేసిండు. సో ఆయన పక్కన ఏంటంటే మీకు 5th స్టాచ్యూ ఉంటుంది. ఆయన ఏంటంటే బేలా 4 అంటారు అనమాట. ఆయన ఏంటంటే మంగోలి కింగ్స్ దగ్గర నుంచి హంగేరీ దేశాన్ని కాపాడిండు. సో ఆయనకు దానికి గుర్తుగా ఆయన స్టాచ్యూ పెట్టినారు. సో ఆయన పక్కన మీ కవచం పట్టుకొని ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసి చార్ల్స్ 1 అంటారు. సో ఆయన ఏంటంటే అలయన్స్ పెట్టేసి వేరే కంట్రీస్తో సో కొన్ని స్ట్రాటజీస్ క్రియేట్ చేసి హంగేరీ దేశం జోలికి ఎవరిని రానికోకుండా సో కాపాడడానికి ట్రై చేసిండు. సో దాని పక్కన 7th స్టాచ్యూ. సో ఆయన ఏంటంటే నాగి లోజిస్ అంటారు అనమాట. సో ఈయన ఏంటంటే ఇటలీకి వెళ్ళేసి నాల్ప్స్ అనే ఒక చిన్న ప్లేస్ని కాంకర్ చేయడానికి హెల్ప్ చేసిండు. సో అలాగ చాలా ఉంటాయి. సో ఇంకా మీకు రైట్ సైడ్కి వస్తే ఈయన జనరల్ స్టాచ్యూ ఉంటుంది. ఈయన వచ్చేసి జనరల్ లూయిస్ 1 అంటారు అనమాట ఈయనని. సో ఈయన హంగేరీకి జనరల్గా మిలిటరీ గవర్నర్గా పనిచేసిండు అనమాట 1600s టైంలో. ఆయన పక్కనే కింగ్స్ మాథ్యూస్ అని ఉంటాడు. సో ఈయన ఏమంటే బ్లడ్ సక్కర్ అంటారు, ఎందుకంటే నేను ట్యాక్స్ వేసి ప్రజల్ని పీడించేవాడు. సో చాలా చెడ్డ పేరు ఉంది ఆయనకి హంగేరీ దేశంలో. అయినా కూడా కానీ ఒక గుడ్ పేరు ఏంటంటే సో జస్టిస్ బాగా స్థాపించిండు. సో ఆయన పక్కన వచ్చేసి మీకు స్టీఫెన్ అని ఉంటుంది. ఈయన ఏంటంటే హాస్బర్గ్ డైనాసిటీ నుంచి ఆస్ట్రియా వాళ్ళ దగ్గర నుంచి కబ్జా పడిన ఏదైతే హంగేరీ దేశం ఉందో సో ఆ దేశాన్ని కాపాడడానికి చాలా ట్రై చేసిండు. సో ఇలాగ ఇప్పుడు మీకు చూసే స్టాచ్యూస్ అన్నీ వీళ్ళు ఏంటంటే రైట్ సైడ్ ఉన్న స్టాచ్యూస్ అన్నీ హంగేరీ దేశంకి సంబంధించిన వాళ్ళు కాదు, లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ హంగేరీ దేశానికి రాజులు అనమాట. సో రైట్ సైడ్ ఏంటంటే బయట నుంచి వచ్చి వీళ్ళందరూ హంగేరీ దేశానికి హెల్ప్ చేసిన వాళ్ళు. సో వాళ్ళకు గుర్తుగా కూడా కొన్ని స్టాచ్యూస్ పెట్టినారు. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి ఈయన వచ్చేసి టెలిరియన్ ప్రిన్స్ అనమాట. ఒక దేశం ఉండేది. సో దాని ప్రిన్స్ ఆయన ఏం చేసిండంటే ఒక రెబెల్ గ్యాంగ్ ఫామ్ చేసేసి ఎవరైతే
ఈ హాస్బర్గ్ డైనాసిటీ అని ఉండేది ఆస్ట్రియా వాళ్ళది. సో వాళ్ళ కింద వీళ్ళు బతికే వాళ్ళు అనమాట. సో వాళ్ళకు పోట్లాడి చేసిండు. సో ఇప్పుడు మీరు చూసే స్టాచ్యూ వచ్చి కౌశిక్, ఈయననే ఇండిపెండెన్స్ ఇప్పించింది. సో అది ఈయన వెనకాలే పార్క్ ఉంటుంది, పార్క్ వెళ్దాం పదండి. గైస్ నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసినాము. ఈ ప్లేస్ పేరు వచ్చేసి గేట్ హౌస్ టవర్ అంటారు. సో నేను ఇది ఎక్కడ ఉంటుందంటే ఏదైతే మీరు హీరో స్క్వేర్ చూపించినానో దానికి వెనకాల జస్ట్ బ్రిడ్జ్ దాటేసి వచ్చేస్తే ఇది ఉంటుంది. సో ఇది దేనికి ఫేమస్ అంటే యాక్చువల్గా ఇది వాజ్ హువాండ్ క్యాసల్ అనేసి దానికి ఎంట్రీ గేట్ అనమాట. సో లోపలికి పోయిన వెంటనే మీకు కొన్ని మ్యూజియంస్ ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి మీకు ఏమంటారు కొన్ని క్రేజీ స్టాచ్యూస్ ఉంటాయి. సో ఒకటైతే డోన్ స్టాచ్యూ ఉంటుంది, అదైతే నాకు భలే నచ్చేసింది. సో పదాము దీనికి ఎంట్రీ ఫీజు ఏమి ఉండదు, ఫ్రీనే. కానీ మీరు మ్యూజియంస్కి వెళ్ళాలంటే లేకపోతే లోపల క్యాసిల్ లోపలికి వెళ్ళాలంటే €6 €7 బేసిక్ ఫీ ఉంటుంది. సో దానికి కూడా వెళ్ళాలని ట్రై చేద్దాం కుదిరితే, సరేనా? చలో గైస్, ఈ గేట్ తర్వాత మీరు ఆ పైన చూసే వాచ్ టవర్ ఫేమస్ అనమాట. కుదిరితే కంపల్సరీ విజిట్ చేయండి. సో దీనికి ఏం ఎంట్రీ ఫీజు ఉండదు, ఫ్రీ. సో లోపల ప్యాలెస్ లోపల అగ్రికల్చర్ మ్యూజియం అని ఉంటుంది, దానికి మనం €6 కట్టాలి చెప్పినట్టు. సో ఇక్కడ ఏంటంటే ఈ చర్చ్ పై నుంచి వెళ్ళాలన్నమాట ఆ వాచ్ టవర్కి. కుదిరితే కంపల్సరీ ట్రై చేయండి. మనం బయటానికి క్లోజ్ చేయడం వల్ల మనం పోలేకపోయినాము. సో ఇప్పుడు మనం అగ్రికల్చర్ మ్యూజియం లేకపోతాము. ఈ అగ్రికల్చర్ మ్యూజియంని ప్యాలెస్ లోపల అగ్రికల్చర్ మ్యూజియం పెట్టేసిండు. సో దీంట్లో ఏముంటారంటే ఈ ఎవరైతే రాజులు ఉన్నారో ఈ పాత రాజులందరూ వాళ్ళు కొన్ని వేటాడిన ఏవైతే జంతువులు ఉంటాయో ఆ జంతు అవశేషాలు ఉంటాయి. అవశేషాలు అంటే ఇప్పుడు మీకు చెప్పడం అంటే ఇప్పుడు జింకల్స్, ఇప్పుడు మీరు చూసేవి జింకలు, బోన్స్, తర్వాత వచ్చేసి మీకు ఇట్లా నక్కలు, ఏవైతే ఇట్లా డిఫరెంట్ ఉంటాయి అనమాట. సో ఇది ఫేమస్ అనమాట అగ్రికల్చర్ మ్యూజియంలో. సో దీని పక్కన ఒక స్టాచ్యూ ఉంటుంది, ఆ స్టాచ్యూ ఇంకా బాగుంటుంది. ఆ స్టాచ్యూ చూద్దాం పదండి. గైస్ నేను చెప్పిన స్టాచ్యూ అదే. ఈ పార్క్లో కానీ మీరు కానీ ఉంటే అసలు ఈ స్టాచ్యూతో పిక్ అస్సలు మీరు మిస్ కామాకండి. అనోనిమస్ అని ఉంటుంది స్టాచ్యూ, డోన్ స్టాచ్యూ అంటారు. డిఫరెంట్ పేర్లు ఉన్నాయి దీనికి. సో చూద్దాం పదండి. సో కుదిరితే కంపల్సరీ విజిట్ చేయండి. ఇది అగ్రికల్చర్ మ్యూజియం ఎదురుగానే ఉంటుంది. సో మీరు వెతకడానికి కూడా మీకు అంత టైం పట్టదనమాట. సో అలా స్ట్రైట్గా వెళ్తే మీకు లేక్ కట్ సైడ్ ఒక చిన్న పాండ్ ఉంటుంది అనమాట. సో ఆ పాండ్ నుంచి కొన్ని వ్యూస్ క్రేజీ ఉంటాయి. తర్వాత వచ్చేసి ప్యాలెస్ వెనకలే మీకు చాలా వరకు ఇవి చూడడానికి కుదురుతాయి అనమాట. సో ఇలాంటి క్రేజీ వ్యూస్ ఉంటాయి. సో ఆ పార్క్లోనే మీకు హాట్ ఎయిర్ బెలూన్ ఉంటుంది. సో ఇది కూడా ఫేమస్సే ఈ పార్క్లో. కుదిరితే కంపల్సరీ ట్రై చేయండి. సో గైస్ ఇదనమాట పెస్ట్ పంచాయతీ. ఇదేంటంటే మార్నింగ్ వీడియోనే దాని ఎక్స్టెన్షన్ అనమాట. సో మార్నింగ్ ఏంటంటే మీకు పెస్ట్లోనే ఇంకో కొన్ని ప్లేసులు చూపించిన, దాంట్లో ఏంటంటే మీకు బుదాపెస్ట్ పార్లమెంట్ చూపించిన, క్రేజ్ ఉంటుంది అనమాట పార్లమెంట్. తర్వాత వచ్చేసి కొన్ని ప్లేసులు చూపించిన, తర్వాత రైతు మార్కెట్ కూడా చూపించిన బుదాపెస్ట్లో. దాంతో మన ఇండియన్ సామాను కూడా ఉన్నాయన్నమాట. మనం కాస్త ప్రౌడ్గా ఫీల్ కావాలి. సో ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్ బాగా చేస్తున్నాం అనమాట హంగేరీ దేశానికి. సో ఈ వీడియోలో వచ్చేసి మీకు ఆల్రెడీ చూపించినట్టు హీరో స్క్వేర్, తర్వాత అగ్రికల్చర్ మ్యూజియం, దాని తర్వాత వచ్చేసి ప్యాలెస్, దాని తర్వాత వచ్చేసి ఇంకా మీకు చాలా కంటెంట్ చూపించిన. ఒక్క హాట్ ఎయిర్ బెలూన్ ఒక్కటి చూపించలేకపోయినా నన్ను క్షమించండి. ఎందుకంటే నేను బయటానికి క్లోజ్, అది 8 తర్వాత అది ఓపెన్ ఉండదంట. సో అదేం చేసిద్దంటే యాక్చువల్గా 1500 మీటర్ల పైకి తీసుకెళ్ళిద్ది. సో ఆ నుంచి చూస్తే మనకు బుదాపెస్ట్ మొత్తం కనపడిద్ది అనమాట. సో దాని ఫీజు వచ్చేసి €25. కాస్త ఎక్స్పెన్సివే, కానీ అడ్జస్ట్ అయిపోవాలి తప్పదు. సో ఇదే అనమాట, ఇవన్నీ చూపించినాను మీకు. సో మీకు లాస్ట్లో చెప్పదలుచుకుంది ఏంటంటే కాస్త ఛానల్ని ఎవరైతే కొత్తగా వచ్చినారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సో దీనికి ఒక రీజన్ ఉంది. ఎవరైతే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏమైందంటే ఛానల్ చూసిన వాళ్ళందరూ సో ఒక క్లిక్ రేట్ రేషియో సంథింగ్ ఏదో యూట్యూబ్ ఆల్గోరిథం ఒకటి ఉంటుంది అనమాట. సో ఓకే ఇంతమంది చూస్తున్నారు, ఇంతమంది సబ్స్క్రైబర్లు వస్తున్నారంటే సరే ఈ విషయం ఏదో ఉంది ఈ వీడియోలో అనేసి ఇంకా కాస్త మందికి రిఫరెన్స్గా పంపించింది. సో అదొక్కటే అనమాట. సో కుదిరితే కాస్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు చూస్తే. సో నేను రేపు వీడియోలో వచ్చేసి మీకు ఆల్మోస్ట్ మొత్తం బుద్ధా చూపిస్తాను. బుద్ధా సైడ్ ఇది మనం ఇంతవరకు చూపించింది పెస్ట్ సైడే. బుద్ధా సైడ్ క్రేజీ ఉంటుంది. సో ఆ బుద్ధా సైడ్ మొత్తం చూపిస్తాను. సో ఇయే కాకుండా మీకు యూరోప్ మొత్తం తిప్పి చూపిస్తా, సరేనా? చెప్పినట్టు మనం ఎక్కడ ఆగేది లేదు, టోటల్ యూరోప్ మొత్తం తిప్పి చూపించేస్తాను మీకు. సో అది లాస్ట్లో రిక్వెస్ట్, అదే ఇంకేం లేదు. ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదా మన ఛానల్ పేరు ఏంది, వీటీ వ్లాగ్స్ తెలుగు, సరేనా? వీటీ వ్లాగ్స్ తెలుగు, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బుదాపెస్ట్. చలో.